అందరికీ నమస్తే అండి. యూట్యూబర్ రావణ్. సో ఆయన కేసు విషయంలో ఏం జరుగుతోంది, అసలు ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టబోతా ఉన్నారనేది ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఉపాన్ చట్టం అంటే రాజ్య నిరోధక చట్టం కింద ఆయనకి లక్షలైట్లకి సానుకూలంగా మాట్లాడారని, లక్షలైట్లకి సపోర్ట్ చేశారని చెప్పేసి ఆయన మీద ఉపాన్ చట్టం పెట్టడం జరిగింది. అయితే నిజంగా రావణ్ గారు ఏలూరు సభలో మాట్లాడింది ఏంటి? గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన స్టైల్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అది చట్టపరంగా మనకి తప్పు అనుకోవచ్చు, కానీ అతను మాట్లాడింది కొంచెం వల్గర్గా ఉన్నప్పటికీ ఆయన మీద కేసు పెట్టడం ఇదంతా కూడా జరిగింది. సో ఒకే సబ్జెక్ట్ మీద 4 సార్లు 4 వేరు పోలీస్ స్టేషన్లు ఆయన మీద వేరు సెక్షన్ల కింద ఈ కేసుని పెట్టడం జరిగింది. అయితే 4 కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ రావడం జరిగింది. ఎలాగైనా సరే ఆయన్ని కొన్నాళ్ళు లోపల ఉంచాలని అనుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఎప్పుడూ గతంలో మాట్లాడినటువంటి వీడియోలు బిట్టుగా కట్ చేసి అవి సోషల్ మీడియాలోకి వదిలి లక్షలైట్లు భావజాలానికి ఉన్నాయి, ఇతనికి లక్షలైట్స్తో లింక్ ఉన్నాయని చెప్పేసి ఆయన మీద రాజద్రోహం కేసు అయితే పెట్టడం జరిగింది. అయితే ఆయన్ని కోర్టులోకి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఆయన్ని బయట ఉంచితే ఖచ్చితంగా సాక్ష్యాల్ని ప్రభావితం చేస్తాడు, అతను సాక్ష్యాల్ని తారుమారు చేస్తాడు. అతని హార్డ్ డిస్క్లు కానివ్వండి, అతని కంప్యూటర్ కానివ్వండి, అతని మొబైల్ కానివ్వండి, అతని ఇంటి కానివ్వండి, ఇవన్నీ అటు ఇటుగా చేసి సాక్ష్యాన్ని తారుమారు చేస్తారని ఒక నెపంతో ఆయన కొన్నాళ్ళు లోపల ఉంచుతారని కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు మాజీ ఐపీఎస్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా సెన్సేషనల్ అయినటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో అదేంటంటే రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు తీసుకువెళ్ళాలనుకుంటా ఉన్నారు? ఒక వేదిక మీద వ్యాఖ్యలు చేస్తే దానికి చట్టం ఉంది, ఆ చట్టపరంగా మనం వెళ్ళాలి. కానీ ఒక మనిషిని ఎప్పుడో మాట్లాడినటువంటి వీడియోలు తీసుకొచ్చి అతని మీద కక్ష సాధించి అతన్ని ఉపాన్ చట్టం కింద అరెస్ట్ చేసి అతన్ని లోపలుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన గురించి అందరికీ కూడా తెలుసు. అయితే ఇది మంచి వైఖరి కాదు. ఈ విధంగా ఏదో మాట్లాడారనో ఏదో అన్నారనో రాజద్రోహం కేసులు పెట్టడం అనేది మంచి వైఖరి కాదు. ఏదైతే చట్టం ఉందో కొంచెం లేట్ అయినా 2-3 ఏళ్ళు ఎక్కువైనా సరే చట్టపరంగా వెళ్ళాలని చెప్పేసి ఆయన స్టైల్లో ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ రావణ్ గారి విషయం వస్తువులోకి ఆయన కొంచెం ఘాటుగానే ఆయన యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు కానివ్వండి ఇవన్నీ కూడా మాట్లాడతాడు. సో ఆయన వెంటనే కూడా బయటికి వదిలేస్తే మళ్ళీ యథావిధిగానే ఆయన కామెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయన ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, కొన్నాళ్ళు లోపల ఉంచాలంటే బలమైనటువంటి సెక్షన్లు కావాలని అనుకున్నారో లేదో